వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క యూసేజ్ గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ని అయితే రెండు సందర్భాల్లోనైతే మనం ఉపయోగిస్తూ ఉంటాం. గతంలో ఒక పని మొదలై అది ఈ క్షణం వరకు కొనసాగుతూ ఉంది. గతంలో ఏదైనా ఒక పని ప్రారంభమై అది ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది అని అంటుంది. ఉదాహరణకి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం గత సంవత్సరం పాటు ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, ఈ క్షణంలో నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1 year అని ఇలా ఈ విధంగానైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్సెస్ని అయితే ఫ్రేమ్ చేయాలన్నమాట. సో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. గతంలో ఒక పని మొదలై అది ఈ క్షణం వరకు కొనసాగుతూ ఉంది అని తెలపడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉన్నటువంటి హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్స్ని ఉపయోగిస్తూ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రెండవ పర్పస్ వచ్చేసి ఇంతకు ముందే పని అయిపోయిందని తెలపడానికి. ఇంతకు ముందే పని అయిపోయింది, ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ అంటే నేను ఇంతకు ముందుకి అన్నం తిన్నాను అని అర్థమిస్తున్నాను. సో ఈ విధంగానైతే చెప్పాలన్నమాట. సో ఇక్కడ కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఇచ్చాను చూడండి. ఐ, యు, వి, దే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం హ్యావ్ బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. వర్బ్ అనేది ఎప్పుడో కూడా ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. ఇక్కడ ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 1 year. నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల పాటు? గత సంవత్సరం పాటు నేను హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు కూడా ఇంకా కూడా అతను నివసిస్తూ ఉన్నాడనే అర్థం అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 1 year. ఆమె సంవత్సరం నుండి ఇంగ్లీష్ అనేది ఇంకా నేర్చుకుంటూనే ఉంది. అంటే ఆమె నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ అనేది పని ఇంకా కంటిన్యూషన్లో ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ హ్యాస్ బీన్ ఎప్పుడు ఉపయోగించాలంటే హీ, షీ, ఇట్ అనే నేమ్స్ సింగులర్ ఒకే పేరు ఉన్నప్పుడు మనం హ్యాస్ బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ఉపయోగించాలి. వర్బ్ అనేది ఎప్పుడు కూడా ఐఎన్జీ ఫామ్లోనే ఉంటుంది. ఇక్కడ క్లూ వర్డ్స్ చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలు మనకు ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఇక్కడైతే నేను క్లూ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సిన్స్, ఫర్, అంటెల్, సిన్స్ 10 years, ఫర్ ఎ వైల్. ఈ విధంగానైతే మనం క్లూ వర్డ్స్ అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనైతే ఉంటాయి. మరి మళ్ళొకసారి ఎలా ఉపయోగించాలో, ఏ సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో ఒక పని మొదలై అది ఈ క్షణం వరకు కొనసాగుతూ ఉంది అంటే ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ సిన్స్ మార్నింగ్ అంటే నేను ఇంగ్లీష్ చెప్పడం అనేది పొద్దున ప్రారంభమై అది ఇంకా కొనసాగుతూ ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే ఉపయోగించాలి. రెండవ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏదైనా ఒక పని ఇంతకు ముందే ఆ పని కంప్లీట్ అయిపోతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని అయితే ఉపయోగించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.